కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి సంబంధించి ముఖ్యంగా గాదే సాయి కృష్ణ మిస్సింగ్ ఆర్ లాకప్ డెత్ ఏమయ్యాడు ఏదే విషయంపై పెద్ద ఎత్తున ఆరోపణలు విమర్శలు పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే పలు కేసులు హత్యాయత్నం కేసుతో సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినటువంటి పోలీసులు సిఏ నాగరాజును అరెస్ట్ చేశారు. ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ రాజేశ్వర రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఎలా చూడాలి ఇవాళ ఈ గాది సాయి కృష్ణకు సంబంధించిన వ్యవహారం గురించి? మీకు తెలిసే కదా, ఈ గాది సాయి కృష్ణ వ్యవహారంలో ప్రధానంగా కేసులు నమోదు చేసినటువంటి సిఐ నాగరాజుని ఇవాళ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎలా చూడాలి ఈ అంశాన్ని? అదండి, మొదటి నుండి చెప్తున్నా కదా, ఈ కేసులో మే 8వ తేదీ గాదే సాయి కృష్ణని మార్కాపురంలో అదుపులోకి తీసుకున్న పోలీసు బృందం వచ్చేసి టాస్క్ ఫోర్స్, సిటీ కమిషనర్ టాస్క్ ఫోర్స్. అది అవును, అంటే టాస్క్ ఫోర్స్ వచ్చి తీసుకున్నారంటే అది సిటీ కమిషనర్ నాలెడ్జ్ లో ఉంటది, ఆయన ఉత్తర్వులే ఉంటాయి. అంతే కదా, ఆయన ఇచ్చిన ఆర్డర్స్ మీదనే పోయింటారు, తీసుకొచ్చింటారు. అతన్ని తీసుకొచ్చే కారణం ఏం తెలియదు కానీ అతని పైన ఒక ఎన్బిడబ్ల్యూ పెండింగ్ ఉందనేది ఒక కారణం చెప్తున్నారు. బాగా ఏ ఎన్బిడబ్ల్యూకి ఏదైనా ఎన్బిడబ్ల్యూ నార్మల్ ఎన్బిడబ్ల్యూ అది. అతనేం సాయి కృష్ణ ఏమో మోస్ట్ వాంటెడ్ పర్సన్ కాదు, ఏమన్నా ఒక పెండింగ్ కేసులో వాంటెడ్ కాదు, యూఏ కేసులో వాంటెడ్ కాదు, లేకపోతే ప్రాపర్టీ అఫెండర్ కాదు. తీసుకొచ్చారు. అతను జగ్గయ్యపేట పిఎస్ లో ఒక ఫ్రెండ్స్ అంతా తాగి ఏదో గొడవ అన్నప్పుడు జరిగిన ఒక మర్డర్ లో అతను ముద్దాయి, అతను అరెస్ట్ చేశారు. దాని మీద బెయిల్ మీద ఉన్నాడు. మార్కాపురంలో పోయి డెలివరీ బాయ్ గా వర్క్ చేసుకుంటున్నాడు, బతుకుతా ఉన్నాడు. ఓకే. అతన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఈ అదే తెచ్చిన రోజు రాత్రి, అంటే 8వ తేదీ రాత్రి కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో పెట్టారు. తర్వాత మరుసటి రోజు టాస్క్ ఫోర్స్ ఆఫీస్ కో లేకపోతే ప్రైవేట్ లాడ్జ్ కో తీసుకుపోయి హింసించినారనేది మనకు జడా శ్రావణ్ కుమార్ గారు, మాజీ జడ్జి గారు, ఇప్పుడు ప్రస్తుత హైకోర్టు అడ్వకేట్ గారు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. చెప్పడం ఏమంటే, అతను చేసిన ప్రతి ఆరోపణ చాలా సీరియస్ ఆరోపణలు చేసిన ఒక రెస్పాన్సిబుల్ పర్సన్, సిటిజన్, అతను రెస్పాన్సిబుల్ సిటిజన్, లా అబైడింగ్ లా మ్యాన్. ఆయన చేస్తున్న ఆరోపణలు ఒక్కటి కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే కన్సర్న్ సిటీ పోలీస్ కమిషనర్ కానీ డీజీ కానీ హోమ్ మినిస్టర్ కానీ ఎవరు కూడా ఇంతవరకు వాటిని ఖండించలేదు, మౌనంగా ఉన్నారు. మౌనం అంటే మౌనం అర్థాంగీకారం అన్నట్లనే కదా, ఇంతవరకు ఏం ఖండించలేదు అతని గురించి, ఆయన చేసిన ఆరోపణ గురించి ఏమాత్రం ఖండించలేదు. కాబట్టి మౌనం అర్థాంగీకారం అన్నట్లు ఉంటది కానీ శాస్త్రం ప్రకారం చెప్తే, కానీ ఇక్కడ పూర్తిగా అంగీకరించినట్ల ఉంది. తర్వాత దాని మీద ఒక మర్డర్ కేసు రిజిస్టర్ చేయడము, దాని మీద ముందు ఒక ఏసీబీతో ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టడం, దాని మీద విమర్శలు వస్తే ఒక ఎస్పీ స్థాయి అధికారిని తీసుకురావడం, దాని మీద విమర్శలు వస్తే ఇంకొక సిట్ వేయడం, తర్వాత ఇంకో సిట్ అని ఇట్లా పలు రకంగా 4వ రకం సిట్. ఇది నాలుగో ఇన్వెస్టిగేటింగ్ టీమ్ ఇది సిట్. ఇప్పుడు రవి ప్రకాష్ సార్ అని వారు వెస్ట్ గోదావరి ఎస్పీగా పనిచేసినప్పుడు వారితో పనిచేశాను. ఇప్పుడు సిట్ ఇది. ఇప్పుడు మనకు తెలుస్తా ఉంది ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ సీట్లు ఎట్లా ఉంటాయో. అవును, ప్రభుత్వ అధినేతలో లేకపోతే బిగ్ బాస్ పోలీస్ బాస్ మనసులో ఏముంటే దాని ప్రకారమే ఇన్వెస్టిగేషన్ చేస్తారు. నేను కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండి వచ్చాను కాబట్టి వాళ్ళకు సిట్కు టాస్క్ ఇచ్చింటారు, ఏ విధంగా మీరు చేయమని ఆ విధంగా చేసేస్తారు. అంతే, దీంట్లో ఏం పెద్ద చేసేది ఏమి ఉండదు. ఏమంటే ఈ కేసులో మొదటి నుండి నేను అనుమానిస్తున్నట్లనే భయపడుతున్నట్లనే నాగరాజ్ అనే ఒక సిఐ స్థాయి అధికారిని బలి చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే అతన్ని అరెస్ట్ చేసింది టాస్క్ ఫోర్స్ పోలీసులు, అది సిటీ కమిషనర్ గారి నాలెడ్జ్ లో ఉండే జరిగింటదని నేను 100% నమ్ముతున్నాను. దానికి ఇప్పుడు ఒక డీసీపీని, మరి ఏసీపీ, అడిషనల్ డీసీపీలు, ఏసీపీలు అన్ని ఉన్నా ఆ టాస్క్ ఫోర్స్ అధికారులు మాత్రం రోజు ఉదయమే వాళ్ళు చేసే పని కానీ వాళ్ళు చేయబోయే పని కానీ సిటీ కమిషనర్ గారి దృష్టిలో పెట్టి చేస్తారు. అది అందరికి జగమైన సత్యం. కాబట్టి మీకు మే 8వ తేదీ గాదే సాయి కృష్ణని టాస్క్ ఫోర్స్ పోలీసులు విజయవాడ సిటీ దాటి 2 జిల్లాలు 3 జిల్లాలు దాటి ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా దాటి మార్కాపురం వెళ్ళి అతన్ని 4 జిల్లాలు దాటి తీసుకొచ్చారు. ఎందుకంటే మామూలుగా ఈ ఎన్బిడబ్ల్యూ పెండింగ్ ఉంటే టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎప్పుడు వెళ్ళరండి. కావాలంటే మీరు ఇప్పుడు ఈవెన్ విజయవాడ సిటీ పోలీసు రికార్డ్స్ చూస్తే కూడా
ఎన్ని ఎన్బిడబ్ల్యూలు టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ ఎగ్జిక్యూట్ చేశారనేది ఉంటుంది, రికార్డు ఉంటుంది. అది కోర్టులో ప్రొడ్యూస్ చేసేటప్పుడు ప్రతిదీ రికార్డ్ అయి ఉంటుంది. ఓకే. ఎప్పుడు అలా జరగదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ స్పెసిఫిక్ డ్యూటీలు ఏదైనా సెన్సేషనల్ గా ఉంటేనే మన ఇంపార్టెంట్ అయితేనే వాళ్ళ సేవలు ఉపయోగిస్తారు. ఎన్బిడబ్ల్యూ కానిస్టేబుల్ పోయి ఎగ్జిక్యూట్ చేసేదానికి టాస్క్ ఫోర్స్ సిఐలు సిబ్బంది పోయి Right. ఎందుకు తెస్తారు? చేయరు. అవును. కాబట్టి దీంట్లో అసలు గాదే సాయి కృష్ణను ఎందుకు తీసుకొచ్చారనే విషయము సిటీ కమిషనర్ నాలెడ్జ్ ఉంది, టాస్క్ ఫోర్స్ వాళ్ళ నాలెడ్జ్ ఉంది, ఈయన నాగరాజు నాలెడ్జ్ ఉంది. వీళ్ళు ఎవరెవరు నోరిప్తే గానీ అసలు విషయం తెలియదు. లేకపోతే జడా శ్రావణ్ కుమార్కి ఒప్పందించినట్లు ఎవరో ఒక పోలీస్ అధికారి మనకు చెప్తే గానీ తెలియదు. ఇంత పెట్టుకొని ఒక నాగరాజు మాత్రమే అరెస్ట్ చేయడం అనేది ఈ కేసుని నీరుగార్చడం అనే తెలుస్తా ఉంది. దీని మరో కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ కేసు ఇప్పటికే స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం సిట్ విచారణ చేస్తోంది. ఆ సిట్ విచారణలో తేలినటువంటి వాస్తవం కొన్ని విషయాలు ఏంటంటే షాకింగ్ గా ఉన్నాయి. ముఖ్యంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ సంబంధించి సీసీ ఫుటేజ్ మే 1 నుంచి జూన్ 1 ఈ నెల రోజుల వ్యవధిలో 2 రోజులు తప్ప మిగిలిన అన్ని రోజుల ఫుటేజ్ మాయమైపోయింది, కనిపించడం లేదు. దీన్ని ఎలా చూడాలి? ఈ అంశం చాలా తీవ్రమైనదిగా ఉన్నట్టుంది కదా. అంటే ఈ విషయం మీకు ఎలా తెలిసిందండి? ఈ సెట్ విచారణలో నుంచి ఇవాళ మెయిన్ పేపర్స్ అన్నిట్లో ఇదే కథనాలు. సరే, నేను ఒక పల్లెలో ఉంటే వ్యవసాయం పని చూసుకుంటున్నాను, కొంచెం పొలం రెడీ చేసుకుంటున్నా, నాకు తెలియదు. యాక్చువల్ గా అండి ఇది ప్రతి పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలు పెట్టి వాటిని పర్యవేక్షించి వాళ్ళ ఫుటేజ్ అంతా జాగ్రత్తగా భద్రపరచాలనేది సుప్రీంకోర్టు డైరెక్షన్ మీద జరుగుతున్న విషయం అండి. అవును, ఇదేమీ గవర్నమెంట్ సుప్రీంకోర్టు దీని మీద హైకోర్టు కూడా పర్యవేక్షణ చేస్తుంది. ఓ 2-3 కేసుల్లో కోతులు తీసేసి ఆయన అది అన్నారు. కానీ నాకు తెలిసిన సమాచారం ఒక కేసుల గురించి విచారణ చేసినప్పుడు అన్ని పోలీస్ స్టేషన్లకు సంబంధించిన సీసీ ఫుటేజ్ అంతా దీన్ని మ్యాట్రిక్స్ అనే సంస్థ ఏదో ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. వాళ్ళ సర్వర్స్ లో అన్ని ఉంటాయండి. ఈ మాయం చేయడం అంటే వాలంటీర్ గా 201 కింద ఎవిడెన్స్ ని డిజపేర్ చేయడం తప్పిస్తే ఏం కాదు అది. ఎందుకంటే ఇది జరిగి చాలా రోజులైంది. దీన్ని చాలా రోజులు హతుని తల్లి అంటే గాది సాయికృష్ణ గారి తల్లి గారు కేబిఎస్ కార్పస్ పిటిషన్ వేసేంత వరకు వీళ్ళు అంతవరకు దాంట్లో వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలన్నీ మాయం చేస్తూనే ఉంటారండి. అందుకే ఏదైనా ఒక ఆరోపణ వచ్చినప్పుడు ముందు అక్కడున్న ఆ అధికారిని సస్పెండ్ చేయడమో లేకపోతే అక్కడ నుండి ట్రాన్స్ఫర్ చేయడమో చేసి అతని చేతిలో అతనికి వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలు రూపుమాపుకోకుండా ఉండేకి విధంగా అనేది ఒక పద్ధతి ఉంది. ఈ కేసులో మరి ఈ టాస్క్ ఫోర్స్ అధికారులు ఇన్వాల్వ్ అయినందుకు దీంట్లో మనం సిటీ కమిషనర్ వరకు అనుమానితులుగానే చూడవచ్చు, బాధ్యులుగానే చూడవచ్చు. మరి అందరూ కూడా అదే పొజిషన్ లో ఉండి వాళ్ళని మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామంటే దొంగే పోలీసు ఇన్వెస్టిగేట్ చేస్తే ఎలా అవుతుందండి? ముద్దాయిలే పోలీసులు, మళ్ళీ అదే పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తామన్నారు. ఆ విమర్శ వచ్చిన తర్వాతనే సిట్ని వేశారు. లేకపోతే ఏదో ఉమెన్ పోలీస్ స్టేషన్ దిశ డిఎస్పీ వచ్చేసి ముందు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టినట్టున్నాడు దైవ ప్రసాద్ ఎవరు అతను. ఆ విమర్శ వచ్చినప్పుడు ఒక్కోటి సిట్ వేశారు. సిట్ కూడా ఎవరు మీ కన్సర్న్ వల్లనే ఉంటుంది కదా. ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగంలో సిట్లు ఏ విధంగా పనిచేస్తాయో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియదా? బహుశా అందుకే అనుకుంటా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కూడా ఇటీవల ఆ కుటుంబాన్ని పరామర్శించినప్పుడు కూడా ఆ తల్లికి భరోసా ఇచ్చినప్పుడు కూడా ఆయన చేసినటువంటి ప్రధానమైన డిమాండ్ ఈ కేసును వెంటనే సిబిఐకి అప్పగించాలి, అప్పుడే నిజాలు బయటకు వస్తాయని చెప్పి వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. ఇప్పుడు తాజాగా సొసైటీ ఫర్ డెమోక్రటిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ రైట్స్ అనే సంస్థకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి హైకోర్టులో పిల్ దాఖలు చేశాడు. ఈ కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరగాలి, వాస్తవాలు నిగ్గు తేలాలి అంటే ఖచ్చితంగా హైకోర్టుకు సిబిఐకి అప్పగించాలి అంటూ సిబిఐకి అప్పగించే విధంగా ఆదేశాలు జారీ చేయమంటూ ఆయన హైకోర్టులో పిల్లు దాఖలు చేశాడు, స్పెషల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. అందులో ఆయన ప్రస్తావించిన అంశాలు కొన్ని ఉన్నాయి. సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి కొన్ని గైడ్ లైన్స్ కూడా పిటిషన్లో ఆయన ప్రస్తావించారు. ఎందుకంటే ఎక్కడైనా ఒక కేసులో పోలీసులే ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి అనుమానం ఉన్నప్పుడు, పోలీసులే విచారణ చేస్తున్నప్పుడు న్యాయం జరగదు అని భావిస్తే ఖచ్చితంగా సిబిఐ విచారణ కోరే అవకాశం ఉంది, సిబిఐ విచారణ కోరవచ్చు అనేది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ని కూడా ఆయన
ఈ వ్యక్తి పిటిషన్ లో ఉదహరించిన పరిస్థితి. ఎస్ అంటే అది ఆ, శ్రీనివాసులు గారని ఉమ్, వారు గతంలో గౌరవ హ్యూమన్ రైట్స్ కమిషన్ లోన మెంబర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు ఆయన. హైకోర్టు, రైట్, ఇప్పుడు ఓకే. హైకోర్టులో కూడా ప్రాక్టీస్ చేస్తా ఉన్న అడ్వకేట్ ఆయన. అది రిజిస్టర్ ఫర్మ్. ఆయన ఆయన తరఫున ఆ ఫర్మ్ తరఫున ఆ, వారు కోర్టుని, హైకోర్టు వారిని అప్రోచ్ చేయడం జరిగింది. ఓకే. అయితే ఒక్కోసారి ఏమైతుందంటే దురదృష్టం కొద్దీ ఆ, హైకోర్టు మీరెవరండి, మీకేం సంబంధం అని అడిగితే మనకు సమాధానం ఉండదు. ఉమ్, వాళ్ళ తల్లిదండ్రులకు లేని బాధ నీకెందుకు ఉంది, ఎవరు, నీకేం సంబంధం, హూ ఆర్ యూ అని అడుగుతారు. ఉమ్, నేను నేను నమ్ముతున్నాను ఈ కేసులోన బ- చాలా ప్రజలకు సంబంధించిన ఇష్యూ కాబట్టి. ఎందుకంటే ఏ, మనుషుల ప్రాణాలని భద్రత కల్పించే వాళ్ళే ప్రాణాలు తీసినారనే అలిగేషన్ ఉంది కాబట్టి ఉమ్, దీంట్లో ఖచ్చితంగా హైకోర్టు వారు స్పందిస్తారనుకుంటున్నా. ఇది ఈ రోజు లంచ్ మోషన్ లో పర్మిషన్ కూడా తీసుకున్నారు. రేపు వస్తుందండి ఇది, ఉమ్, రేపు వస్తుంది. కానీ ఇప్పటికే అన్ని 40 days అయిపోయి అన్ని వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలన్నీ మొత్తం మనిషి శరీరం, దేహంతో సహా, శవంతో సహా ఉమ్, మాయం చేసి బూడిదేసి చేసినప్పుడు ఏమి భద్రపరుస్తారు? నా నోటీస్ కూడా వచ్చింది, వార్తల్లో చూశాను నేను. ఆ, ఈ ఉమ్, ఈ కేసుకు సంబంధించిన అన్ని కూడా సీసీ ఫుటేజ్లు అన్ని కూడా భద్రం చేయాలంటే ఎక్కడ భద్రం చేస్తారు? అవును. హోటల్లో, వాళ్ళ ఆధీనంలో ఉన్న హోటల్లో భద్రం చేస్తారా, లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్లో చూపించారు అక్కడ సీసీ ఫుటేజ్ భద్రం చేస్తారు? ఇవన్నీ ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా చాలా టెక్నికల్ ఎవిడెన్స్ గ్యాదర్ చేయాలంటే ఇది ఖచ్చితంగా అండి ఈ సిబిఐ వారు ఇన్వెస్టిగేట్ చేస్తే, సిబిఐ లేకపోతే ఎన్ఐఏ లాంటి సెంట్రల్ సంస్థలు ఉమ్, వచ్చి దీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తే తప్పిస్తే వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలు తీయలేరు. ఇంకోటి, ఈ కేసులో ఓ, నేను మొదటి నుండి భయపడుతున్నట్లనే ఏ, నాగరాజు సిఐ గారు బలైపోతున్నారు. ఎందుకంటే అతని మీద కట్టింది మర్డర్ కేసు. అది ప్రూవ్ అయితే ప్రూవ్ అయితే, ఎందుకంటే ఎట్లా ఎట్లా ప్రూవ్ అవుతుంది అంటే ఆ, ఆ, చాలా మందిని రక్షించాలని చాలా పకడ్బందీగా రాసేస్తారు చాలా మంది. ఎందుకంటే సిటీ మన టాస్క్ ఫోర్స్ అధికారులని లేకపోతే వాళ్ళ బాసుల్ని రక్షించాలని కొంచెం పకడ్బందీగా రాసేసి వాళ్ళు తప్పించుకునే క్రమంలో, అతని మీద కక్ష అని కాదు కానీ వాళ్ళు రక్షించుకునే క్రమంలో ఉమ్, పకడ్బందీగా ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్ షీట్ ఇస్తే ఒకసారి అతనికి జైలు శిక్షనో లేకపోతే యావజ్జీవ కారాగార శిక్షనో లేకపోతే మదురై కేసులు మాదిరి ఉరి శిక్షణ పడితే ఎవరండి బాధ్యులు అవుతారు? అవును. కాబట్టి దీంట్లో అసలు అరెస్ట్ చేసింది టాస్క్ ఫోర్స్ పోలీసులు అన్నప్పుడు వాళ్ళందరూ ముద్దాయిలు కాకుండా ఇతను ఒక్కడే A1 అనేది నేను నేను ఖండిస్తున్నా. ఈయన A1 కాదండి, A1 వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తప్పించుకొని ఇతను జైలు పోతా ఉన్నాడు. నాకు అయ్- తెలిసిన విశ్వనీయ సమాచారం ఏమంటే ఆ, వీరు టాస్క్ ఫోర్స్ పోలీసుల సహకారం నాకు కావాలను, గాదే సాయి కృష్ణ NBW నేను ఎగ్జిక్యూట్ చేసేకి, కాబట్టి వారి సర్వీసెస్ నాకు ఇవ్వండి అని ఒక రిక్వెషన్ తయారు చేసి పాత రేటుతో ఇది కమిషన్ అడ్రస్ ఉమ్, చేస్తూ ఓ రిక్వెషన్ తయారు చేసి దాన్ని దాన్ని ఈయన సంతకం చేయమని అడిగినట్లు, ఎవరిది, మన నాగరాజ్ది. ఆ ఉహుం, నాగరాజ్ సిఐ గారు ఆ సంతకాన్ని చేయకుండా నిరాకరించినట్లు నాకు కొంత డిపార్ట్మెంట్ నుండి వచ్చిన సమాచారం అండి. ఈ, అది కానీ నిజమైతే ఆయన హుషారుగా ఉన్నట్లనే. మరి ఆయన ఒకవేళ నోరు విప్పితే అన్ని విషయాలు తెలుస్తాయి, లేదు ఆయన నోరు విప్పకుండా ఉంటే ఈ కేసు అలా మూలబడిపోతుందండి. అయితే ఇక్కడ ఆ, ఈ కేసులో ప్రధానంగా ఇప్పుడు సిబిఐకి కనుక అప్పగించకపోతే, హైకోర్టు దీనిపై స్పందించి సిబిఐకి అప్పగించకపోతే ఇది చాలా తీవ్రమైనటువంటి పరిణామంగానే భావించవచ్చు కదా. ఎందుకంటే ఎవరిపై అయితే ఆరోపణలు ఉన్నాయో వాళ్ళే విచారణ చేస్తే ఇక న్యాయం ఎక్కడ దొరుకుతుంది? ఇది మామూలుగా అండి, ఇది 29వ తేదీ హేబియస్ కార్పస్ పిటిషన్ గురించి ఉంది, వాయిదా ఉంది. అవును. రేపు రేపు ఈ ఈ పిటిషన్, మీరు చెప్పిన పిటిషన్ ఒకటి ఉంది, శ్రీనివాసరావు గారు వేసిన పిటిషన్. అవును. ఫిల్ వేశారు. పిల్లు రేపు లంచ్ మోషన్ లో వస్తుంది. ఉమ్, మరి ఈ మధ్య కాలంలో నేను చూశానంటే చంద్రచూడ్ గారు, గౌరవనీయులు జస్టిస్ చంద్రచూడ్ గారు చీఫ్ జస్టిస్ గా ఉమ్, ఉన్నప్పుడు ఏదో సమ్ లైబ్రరీనో ఏదో ఓపెన్ చేసినప్పుడు మన న్యాయ దేవతకి నల్లగా ఇది ఒక కండ్లకు ఇది ఒక గుడ్డ కట్టింటారు. అవునవును. మీరు
త్రాసు తెలుసు. పట్టుకొని ఉంటది. ఆ గుడ్డని తీయించాడు ఆయన. ఆహా. తీసి లేదు ఇప్పుడు మనం కళ్ళతో కూడా చూస్తున్నాం మనం అని ఏదో చదివా నేను ఒక ఆర్టికల్ అది. ఉమ్. అంటే ఇవన్నీ చూస్తున్న మన హైకోర్టు కూడా సుమోటోగా దీన్ని తీసుకొని ఉమ్. సిబిఐకి చేయొచ్చు. ఏమి హైకోర్టుని ఎవరేమి అడగాల్సిన పని లేదు. వాళ్ళు అంతే దీంట్లో కదా. దీన్ని సుమోటోగా తీసేసుకొని ఈ కేసుని ఇవ్వచ్చు. సిబిఐకి ఇవ్వండి, ఎందుకు ఇది రైట్. ప్రాబ్లం అని. ఆ, రైట్. రైట్. వే- రేపు చూస్తాం మరి, రేపు ఏమైతుందో. రేపు కానీ లేకపోతే 29th కానీ తెలుస్తుంది. ఉమ్. అయితే ఒకటండి, నేను ఎలా ఉంటదంటే ఈ కేసు ఇప్పుడు ఈ 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత వచ్చే గవర్నమెంట్ కూడా ఒకవేళ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే డెఫినెట్ గా ఈ కేసును మళ్ళీ రీఓపెన్ చేస్తారు. అవును. ఆ, ఇంతకుముందు ఎప్పుడు అట్లా ఈ పద్ధతి లేదు. ఈ గవర్నమెంట్ అన్ని ఆ విధంగా రీఓపెన్ చేసి తనకు కావాల్సినట్లు చేసుకుంటుంది కాబట్టి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కేసు అయితేమి, ఉమ్. లేకపోతే ఆ రామ్ సింగ్ మీద ఉన్న కేసులు, ఇవన్నీ మళ్ళా ఇన్వెస్టిగేషన్ రీఓపెన్ చేసి వాళ్ళకి కావాల్సినట్టు ఇన్వెస్టిగేట్ చేశారు. కాబట్టి వచ్చే గవర్నమెంట్ మళ్ళీ రీఓపెన్ చేసేసి ఇప్పుడు వీళ్ళు ఏదన్నా మిస్టేక్ చేస్తే అందరిని కూడా ఫిక్సప్ చేసే అవకాశం ఉంది, సిట్ పోలీస్ అధికారులను ఉమ్. కూడా. కాబట్టి రైట్. నేను సిట్ పోలీస్ అధికారులని నా సలహా మాత్రమే, వాళ్ళు మన ఇంటర్వ్యూలు కానీ పద్ధతి ప్రకారం చేసి దాంట్లో ఎవరెవరు రెస్పాన్సిబుల్ ఉన్నారో వాళ్ళందరినీ ప్రాపర్ గా ఇన్వెస్టిగేట్ చేయాలి. ఎందుకంటే నాగరాజన్ ఏం సాక్ష్యాలు సేకరించినారని అరెస్ట్ చేస్తారు ఇప్పుడు మనకు తెలియదు. ఆ రిమాండ్ రిపోర్ట్ చూసేంత వరకు ఇంతవరకు అతనికి వ్యతిరేకంగా ఏం సాక్ష్యాలు సేకరించారు, ఇంకా ఇతనితో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు, చాలా మంది ఉంటారు కదా. ఏ లాఠీ దెబ్బకు చనిపోయినారని ఎలా తెలుస్తుంది? నాగరాజు కొట్టిన దెబ్బకే చనిపోయినాడని. అది పోస్ట్ మార్టం లేదు, శవాన్ని కాల్చేశారు అని అంటున్నారు. మరి ఏం సాక్ష్యాలు సేకరించారు, ఏ సెక్షన్ కింద వీరిని అరెస్ట్ చేశారు అనేది రిమాండ్ రిపోర్ట్ చూస్తే గానీ మనకు తెలియదు.